గురవైగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కీర్తిశేషులు దల్లి పెద్ద వెంకటరెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి దంపతులు, దలి చెనవీర్రాజు రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, దలి పెదవీర్రాజు రెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వాస్తవ్యులు దలి రామాంజనేయ రెడ్డి గుడి నిర్మాణం కోసం దాని విశిష్టత గురించి మీడియాకు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురవైగూడెం గ్రామం అన్నది. ఈ గ్రామంలో గల రామాలయం మా పూర్వీకులు నిర్మించిన రామాలయం జీర్ణ వ్యవస్థకు వచ్చిన తర్వాత దల్లి సూర్యనారాయణ రెడ్డి గారు వితరణించే 300 గజాల స్థలం ఆయన వితరణ చేయబడిన స్థలంలో గ్రామస్తులందరం శ్రమదానం చేసి చందాలు వేసుకుని నూతనంగా ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా చేసుకుని అనంతరం అన్నప్రసాదం జరుగుతుంది. అదేవిధంగా వినాయక చవితి, అదేవిధంగా చందనోత్సవం, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు అన్ని ఉత్సవాలు కూడా మా గుడిలో గ్రామస్తులందరం సమిష్టిగా శ్రమదానంతో చందాలు వేసుకొని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడి నిర్మాణానికి బాగా కష్టపడ్డ వ్యక్తులు, ముఖ్య కారకులు, కీర్తిశేషులు పొయ్యి రాజారావు రెడ్డి గారు, చీరపు సాంబశివరెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ తర్వాత దల్లి పెదవీర్రాజు రెడ్డి గారు, దల్లి అప్పలరెడ్డి, దల్లి ఎల్లారెడ్డి, దల్లి రామాయణ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్పంచ్ బడి వెంకటరమణ గారు దీనికి టైల్స్ డొనేషన్ చేయడం జరిగింది. దల్లి చెనవీర్రాజు రెడ్డి గారు ఈ గుడికి కొంచెం డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చిన వడ్డీలతో దోపదీప నైవేద్యాలు చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం గ్రామస్తులందరూ కూడా ఈ గుడిలో రాత్రి 8 నుంచి 10:30 వరకు భజన కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మధ్యన ఈ గుడికి స్థలం ఒకటి తీసుకోవడం జరిగింది. పూస బాలభాస్కర్ రెడ్డి ఆవిడ అమ్మగారు సాయిశ్రీ గారు అకాల మరణం చెందిన చేత ఆవిడ పేరు మీద 40 గజాలు మనకి ఈ గుడికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో 140 గజాలు గ్రామస్తులందరం కూడా చందాలు వేసుకుని దాన్ని కొనడం జరిగింది. అందులో కూడా మండపం లాగేసుకొని దైవ కార్యాలన్నీ చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి శుభకార్యం జరిగిన తర్వాత అన్న ప్రసాదాలు స్వచ్ఛందంగా అందరూ ఇక్కడే వండుకొని తయారు చేసి తీసుకోవడం అనేది ఈ గుడి యొక్క ప్రత్యేకత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ